నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. మా పెద్దన్న తొందరగా కోలుకొని వస్తాడన్నటువంటి ఒక ఆశాభావాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్టీవీ వెళ్తున్నటువంటి క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వేసుకున్నటువంటి టీషర్ట్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ బొమ్మతో కూడినటువంటి టీషర్ట్ వేసుకోవడంతో వారి యొక్క మనసులో ఎట్లా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ తను కొంత తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత తను ఎప్పుడు తిరిగి వస్తాడు, ఆరోగ్యంగా తొందరగా కోలుకొని రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాయికాడికి వెళ్తున్నటువంటి పొలం పనుల కాడికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి తనతో మనం మాట్లాడదాం. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సారంగం. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత అనారోగ్యం గురైపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరి తొందరగా కోలుకొని రావాలని చెప్పి కూడా మీ నర్సంపేటలోనే గుళ్ళలకు వెళ్ళిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఆ తర్వాత కూడా తొందరగా వస్తే బాగుంటుందని ఒక ఆశాభావాన్ని అలాగే దైవాలను కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మీతో ఎట్లా ఉండేవాడు, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు అన్న తొందరగా కోలుకొని రావాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? దేవుని దయ వల్ల ఆయన తొందరగా కోలుకొని, జనాల అభిమానం అంతా ఆయన మీదనే ఉన్నది. ఆయన తొందరగా కోలుకొని మా జనాలందరికీ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అసలు సహాయం చేయని వ్యక్తి కూడా ఎవరు లేరు, అందరితో సహాయం పొందినటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. మరి మీరేమన్నా సహాయం పొందినరా? మేమేం సాయం పొందలేదు, మాకే సాయం పొందిండు ఆయన. మాకు ఇప్పుడు ఇక్కడ కొంతమందికి గొర్రెలు ఇప్పించిండు, బర్రెలు ఇప్పించిండు. ఇక మా ఎస్సీ వాళ్ళకు చాలా మందికి ఇప్పుడు సాయం చేసిండు. మొన్న సుతం మా అన్న కొడుకు ఇంటికి కారు వేసుకొని వచ్చిండు. అరే బాబు, నీకు మొత్తం ఖర్చు అంతా నేనే పెడతారా, నువ్వు హాస్పిటల్ పోయి ఆ రింగులు చేయించుకో. మా అన్న కొడుకు మా నర్సన్న కొడుకు ఆ రింగులు వేయించుకోపోరా అని. అదే మన మండల్ రవి, పోతే మన ఎంపీటీసీ వీళ్ళందరూ వచ్చి పోరా బాబు అని అంటే ఆయన మా వాడు సుతా పోతానన్నాడు. ఇక వాడు ఎందుకో మరి ఇక పోలేకపోయాడు. ఇక ఇంతలే ఈ సార్కి ఇది ఆధారంగా సచ్చిపోయిన అనేది చాలా మంది మేము అందరం మస్తు బాధపడుకుంటాం. సారు తొందరగా కోలుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఓకే, ఈ టీషర్ట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చేసి వాళ్ళదే ఇది టీషర్ట్. ఇప్పుడు అన్న బొమ్మ వెనక చూసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చూడేసరికి మేము వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మంచి టీషర్ట్ వేసుకొని వెళ్తున్నారు కదా. దేవుని దయ వల్ల ఆయన బతకాలని అందరం ఆశిస్తున్నాం. దేవుని దయ వల్ల మంచిగా బతికి ఆయన తొందరగా కోలుకొని రావాలని ఆశిస్తున్నాను. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరి తొందరగా రావాలని చెప్పి కూడా మీ ఊళ్ళో పూజలు చేస్తున్నారు. రావాలి, వచ్చినాకనే మేము మాట్లాడుకుంటాం. ఏది ఉన్నా మా అన్న మాకే రావాలి అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గరికి పోము మేము. ఓకే, ఎట్లాంటి సహాయం చేసిండు ఒక్కొక్కరికి? వ్యవసాయ కార్మికుడు ఆయన, వ్యవసాయం చేసినోడు, మాకు బుద్ధి చెప్పిండు ఆయన. మేము మంచిగా బతకాలి, ఆయన ఉంటేనే మా దీపం ఆయన. ఇంతవరకు ఎవరు లేడు మాకు. పెద్ది సుదర్శన్ రెడ్డి మీరు లీడర్గా చూస్తారా, నాయకునిలాగా చూస్తారా, లేకపోతే మీ ప్రజల మనిషిగా చూస్తారా? ఆ ప్రజల మనిషిగానే చూస్తాడు, ఇంటింటికి రమ్మని వస్తాడు. ఒడ్ల కాడికి కూడా వచ్చాడు. ఆయన నాయకుడు అనుకోలే, ఒడ్ల కాడికి కూడా వ్యవసాయ కార్మికులనే తిరిగాడు. ఆ రాళ్ళు పడ్డప్పుడు అక్కడ తోటల కాడికి కూడా ఇంటికి వచ్చినట్టే వచ్చాడు. ఎవరికి ఏ సమస్య ఉన్నా దగ్గరికి వచ్చి కలిసి ఆయన చెప్తాడు. మొన్న పోయినసారి పంటలు కూడా వర్షాలతో తీవ్రంగా పంటలు నష్టపోయినప్పుడు కూడా మొత్తం పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చి ఆయనే చేసిండు. దాని పైసలు వచ్చినాయి, కొంత పట్టాలు కూడా వస్తాను చేసిండు. ఎస్సీ వాళ్ళకి చూద్దా పట్టాలు ఇప్పిస్తామని అన్నారు. ఎస్సీ వాళ్ళకి చూద్దా పట్టాలు ఇప్పిస్తామన్నారు. దేవుని దయ వల్ల జనాలకు చూద్దా ఇప్పుడు బుద్ధి రావాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ పోయినాక ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆ భూముల గురించి ఇప్పుడు బాధపడతాను. మా సార్ మాకు కావాలని ఇప్పుడు బాధపడతాను, పోయినాక బాధపడతాను. ఇప్పుడు ఈయన చూద్దా ఇప్పుడు పోయినాక వాళ్ళకి ఎవరికైనా కానీ తడితేనే కదా గుడిసె కప్పుకునేది. అవును, ఇప్పుడు మళ్ళీ మనకు సార్ బతికి దేవుని దయ వల్ల మనకు కొందరు కోలుకొని అన్న మా గుండెల్లో ఉన్నాడు, తొందరగా కోలుకొని రావాలని మేము కోరుతున్నాం. మా విషయం అంతే, మా గుండెల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకు మేమే పుట్టినాం అనుకోవాలి. ఆయన దేవుని ఆశుంటాడు, ఆయన రావాలి. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన తర్వాత కూడా పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వారి మనసులో ఎంత నిండైనటువంటి ప్రేమ ఉంది. అతను ఒక నాయకుడిలాగా లేకపోతే ఒక లీడర్ లాగా మేము చూస్తలేము, మా ప్రజల మనిషిగా చూస్తున్నామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అందుకే తను చెప్తున్నాడు, వీలైనంత త్వరగా కోరుకుని వచ్చిన తర్వాత మేము అతనితో మాట్లాడదామన్న ఒక ధీమా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి.